రవి అన్న, మీరు రాసిన అన్ని సాంగ్స్‌లో కల్లా నాకు చాలా ఇష్టమైన సాంగు, మా ఫ్యాన్స్ అందరికి బాగా ఇష్టమైన సాంగు 'నాటి రాముడి 'చిక్కు చిక్కు రూపం'. బంబం' చిక్కు ఎన్టీఆర్. చిక్కు ఎన్టీఆర్ ఆది. ఆదిలో. అంటే ఆది సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పాలి. వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చింది. అల్టిమేట్ కాంబినేషన్ అండి. అసలు అది ఏంటంటే ఆ కథ సినిమా మీరు నిజంగా విన్నప్పుడు నాకు మీరు నమ్ముతారో లేదో, ఉమ్, ఆ కథ విన్నప్పుడు వివి నాయక్ గారు కథ చెప్తుంటే అసలు అర్థం కాలేదు అసలు. ఇది నో డౌట్ ఇందులో ఇంకేం ఆలోచించగలరు, పెద్ద హిట్ సినిమా ఇది. ఇంకా ఉమ్. రవికిరణ్ నీ పరిస్థితి ఏంటి అనుకున్నాను నాకు పాట ఇచ్చినందుకు. ఈ అవకాశం ఎలా వచ్చిందన్న? అంటే ఎన్టీఆర్ దుర్గా అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ అంటే మామూలు రోజు కనపడే గణపతి కాంప్లెక్స్ దగ్గర ఒక ఫ్రెండ్ ఓకే. దుర్గా, తన పేరు ఆర్టిస్ట్. బండి ఆపి వెళ్ళిపోతున్నా నన్ను, అప్పుడు RX 100 అని చెప్పాను కదా, RX 100 అవును. ఆపి బుమ్ బుమ్. అక్కడ ఒక సినిమా ఓపెన్ అయింది, బాగా రాసేవారు రవి, మన నువ్వు స్థానంలో సాంగ్ చాలా బాగుంది కదా, ఒకసారి వెళ్ళి ఆయన కలు వెళ్ళి అంటే ఆఫీస్ ఎక్కడన్నా అని అడిగా. ఆఫీస్ చెప్పారు, కొరజూరు గోపాలకృష్ణ వెళ్ళి దాటిన తర్వాత రైట్ సైడ్లో వస్తుంది అంటే పోయాను. బయట నిలబడి ఉన్నారు, బయట అడ్వర్టైజ్మెంట్ స్టౌట్గా ఉన్నారు. బెల్లంకొండ సురేష్ గారు తెలుసు నాకు, మామూలు అంటే షూటింగ్ లో పరిచయం లేదు. దగ్గరికి వెళ్ళి విష్ చేస్తే ఎవరమ్మా అన్నారు. నేను ఇలా రీసెంట్ గా రాశాను సార్ మన పాట. నువ్వేనా అన్నారు. ఫోన్లో గుర్తుపెట్టాను. నువ్వు వస్తావనిలో సాంగ్ రాశాను అనగానే గుర్తుపెట్టారు ఆయన. బట్టి లోపల వినాయక్ ఉంటాడు, నేను చెప్తాను సార్ ఎవరిని పిలిచారు అట్లా. ఆయన ఇలా వంగి చూస్తున్నారు. రైటర్ సార్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది కదా కూర్చోబెట్టు, ఇంతే. నాకు నమ్మతారు లేదు, ఏమీ లేదు అక్కడ. ఇంకా ఇంట్రడక్షన్ అదృష్టం అని చెప్పాలి. అంటే ఒక 100 సార్లు తిరుగుతారు ఎక్కడికి. నీకు అదే చెప్పేది, అసలు బిగినింగ్ లో నాకు ఇబ్బంది కలగలేదు అన్న. ఓకే, అసలు కలగలేదు. కూర్చోబెట్టు కథ అంతా చెప్పారు. బొడ్డోడేంటి తీసి బాంబులేడు ఏంటి, కథ ఏంట్రా దేవుడా అనుకున్నాను నేను. చిన్నపిల్లడు జేబులో ఉంటే బాంబులు తీసేస్తాడంటే మేము ఎక్కడ వినలేదు కదా అప్పుడు, సౌండ్ తెలియదు. ఆ టైప్ ఆఫ్ సౌండింగ్ వినలేదు నేను ఎక్కడ. వ్రతం ఇదే కాన్సెప్ట్ అంతా అనుకుంటే అంతా రక్తపాతం లాగా ఉంది అది, కానీ కథ బాగుంది అంత మనసులో అనుకున్నాను. ఆయన మాటలు అన్నారు అన్నమాట. ఏదైనా గాలి మాటలతో ఏదైనా ఇస్తే మీ ఇష్టం రవికిరణ్ గారు, నాకేం తెలీదు ఆయన అనేది. మళ్ళీ ఏదో అంటారు, మీ ఇష్టం అంటారు, కథ అంతా చెప్పి. చూడండి సార్ అన్నాను. తీసుకొచ్చే ర్యాప్ సాంగ్ అది మీకు తెలుసు కదా, సయోని సాంగ్ కదా, ఏమంటుంది ఆల్బమ్ సాంగ్ మీకు అది. అవును, ఆల్బమ్ సాంగ్. దాన్ని మన నేటివిటీలోకి తీసుకొని దానికి రాసుకోవడానికి దండం పెట్టుకోవాలి, తక్షరాలు రావయి. అది పైగా అప్పుడు క్యాసెట్లు పాజులో పెట్టుకుని అసలు ఏం మాట్లాడుతున్నాడు రాసుకొని చేసిన తర్వాత అమ్మయ్య చూను బయట అవ్వాలి కదా మీకు పాట రాయాలంటే. కానీ అది నాకు బాగా వర్కౌట్ అయింది. తందత్తార తరరా తర దందత్తార తరరా అనేది. అమ్మ దీన్ని ఏదో చేయాలి, దీనని ఇన్స్పిరేషన్ వేయాలని అనుకుని ఓపెనింగ్ చేసి చిక్కు చిక్కు బంబం చెందులు వేసే వయసేలే, చిక్కు చిక్కు బంబం చిరుతలు దాగే పొగరేలే, వేటకు వేట మన ఆట, వేటుకు వేటు మన బాట, చేతులు కలిపే ఈ పూట తీయని మాట, అందినదేరా మనది మరి పొందినదేరా మనది, అందరిదైనా మనదే అది అందగనే. ఇవి రాసే ఉన్నా. అసలు ఇంకా ఒకటి అడుగుతాను, చెప్పండి. అబద్ధం చెప్పుకోకూడదు, నిజం చెప్పాలి. అడిగేయండి చెప్తా. నాటి రాముడి రూపం నాకు మాత్రం సొంతం, ఓట మెరుగని వంశం అని రాశారా? ఇదిరా నాటి రాముని రూపం నాకు మాత్రం సొంతం అని రాశారు అని అంటే ఎక్కడో నాకు విన్నాను. అది కరెక్టా కాదా అంటే ఇది విన్నప్పుడు వినాయక్ గారు ఏమన్నారు అసలు ఏంటి ఒకసారి నిజమే? డెఫినెట్ గా చెప్తాను, వాస్తవం మీరు అన్నది కరెక్ట్, 100% కరెక్ట్. అవునా? అంటే ఆఫ్లైన్ లో అందరికీ తెలుసు, ఆన్లైన్ లో ఎవరికీ తెలియదు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ లో చెప్పాల్సి వస్తుంది. ఏం జరిగిందంటే పాట రాసి పట్టుకెళ్ళిపోయిన అందరికీ నచ్చేసింది. మణి శర్మ గారు అయితే అసలు ఏం పాట అనుకో అందరూ ఓవరాల్ గా అందరికి. సురేష్ గారు ప్రొడ్యూసర్ బెల్లమన్ సురేష్ గారు కూడా బాగా నచ్చాయి. ఈయన వచ్చి వినాయక్ గారు మాత్రం గదిలోకి తీసుకెళ్లారు నన్ను. పక్కన వచ్చి రవికిరణ్ గారు ఏమనుకోద్దు కదా అండి, చెప్పండి సార్ ఏంటంటే మనం చిన్న కరెక్షన్ చేయాలి దీంట్లో, ఏమి నచ్చలేదు చెప్పండి తీసేస్తాను లైన్ తీసే పని లేదు అంటే ఏంటంటే నాటి రాముని రూపం నాకు మాత్రం సొంతం అని రాశారు. మనం ఇండస్ట్రీలో తిరగలేం కదండి, పరిస్థితులు చాలా గడ్డుగా మారిపోతాయి మీకు నాకు. ఎందుకంటే ఇంకా నేను మీకు డైరెక్ట్ చెప్పాలంటే తీసుకెళ్ళి ఉతికారేస్తారు పరిస్థితి. వద్దు, ఇది ఏదైనా కొంచెం చేయండి, దీన్ని ఏదో ఒకటి చేస్తే మనం సర్వైవ్ ఇక్కడ, లేకపోతే మనకి ఎక్కడొక్కడ నుంచి పిలుపులు వస్తాయి, మనం వెళ్ళాలంటే ఎత్తుకెళ్తారు. ఇన్ని జరగడం మనకు అవసరం. సేమ్ సినిమా స్టోరీ ఆదిలో సినిమా జరిగినట్టు మనకే దొరుకుతుంది. అస్సామే అంటే మీకు తెలియదు కదా ఇక్కడ, మీకు కొత్త, నాకైతే కొత్త కాదండి. ఇక్కడ మీరు మొన్న వచ్చారు కదా ఇక్కడికి, మీకు కొత్త కదా, మీకు జరిగి చెప్తానని చెప్పి నాకు చెవిలో కొన్ని విషయాలు చెప్పారు అనమాట. ఆ చెవిలో చెప్పిన విషయాలు బయట చెప్పకూడదు, చెవిలో విషయాలు కొన్ని చెప్పారు. అలా కూడా ఉంటుంది సార్ అన్న, అలాగే ఉంటది, మీరు ఏమనుకోకూడదు, దీన్ని మార్చినంటే సరే మార్చేద్దామండి అయితే ఆ నా తీసేసి మా అని పెడదాం సార్, మాకు మాత్రం సొంతం అందాం సార్ అంటే. అమ్మయ్యా
ఎంత మంచి మాట చెప్పారు నాకు అన్నారు వెంటనే. ఆ, ఎంత మంచి మాట చెప్పారు ఇప్పుడు మీరు. వెనక గ్రాఫిక్స్ అప్పుడు వేసుకుంటాను నేను అందరిని వేసుకుంటానండి. నేను సేఫ్, Graphics. మీరు సేఫ్ అన్నారు. అప్పుడు అర్థమైంది, తీసుకెళ్ళి ఎవరు కొడతారని నేను గెస్ చేశాను అప్పుడు ఇంకా. ఆ పాట జరిగింది అనమాట. లిరిక్స్ నిజంగా ఒక యాంతం లాగా, నందమూరి యాంతం లాగా ఉంటది. ఆ ఫ్యామిలీకి ఆ సాంగ్ డెడికేటెడ్ డెడికేటెడ్. అవును, నందమూరికి నందమూరి family కి అందరూ anthem అన్ని లో అలాగే ఉంటుంది. తాత పంచిన రక్తం చెయ్యమన్నది యుద్ధం. చెయ్యమన్నది యుద్ధం రగులుతుంది పంతం పదరా. అసలు మీకు అన్ని అలాగే ఉంటాయి. ఉమ్, నాటి రాముని రూపం మాకు మాత్రం సొంతం ఓట మెరుగని వంశం ఇదిరా. అలా అన్ని కంటెంట్ అంతా బాగా తీసుకున్నాడు. ఓకే ఓకే, సూపర్ సార్, వండర్ఫుల్. అసలు నిజంగా పాటలు తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. అంటే మధ్యలో జూనియర్, ఇటు పక్కన చూస్తే హరికృష్ణ, ఇటు అందరూ పక్కన వస్తారు బాలయ్య, అలా వేస్తారు పెద్ద ఆయన కూడా. వెనక. ఓకే ఓకే, దాని తర్వాత మీకు హ్యాపీ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ సాంగ్ రాశారు అని విన్నాను. అంటే వస్తారా అంటే ఏంటండి, నాకు తెలియక అడుగుతాను. అది అరబిక్ లాంగ్వేజ్ లోనండి. అరబిక్ వర్డ్ అంతే, సౌండ్ కోసం వాడుకున్నదే. Okay. అరబిక్ లో సౌండ్ కోసం వాడుకున్న చిన్న పదం. ఉమ్, దాని తెలుగు కూడా మార్చాను. వస్తారే వసారే వస్తారే వచ్చేయి వసారే అని. వచ్చే మార్చేసారు తెలుగులోకి. మనం డైవర్ట్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఎందుకంటే అల్లు అర్జున్ అనగానే డాన్సింగ్ Hmm. నెంబర్స్ ఉంటాయి, దాంతో పాటు ఒక ఫోక్ లాంటి దానిది, నాకు దాంతో పాటు actually గా- అరబిక్ మిక్స్ చేసి ఒక పాట రాలినప్పుడు భయం భయం ఏం లేదా మీకు? కరుణాకరణ్ గారు నాకు వాసు టచ్ ఉంది కదండి. ఉమ్, తర్వాత కదా సినిమా ఇది. అవును, వాసు తర్వాత So, హ్యాపీ. set లో కలిసినప్పుడు ఓకే పాట అన్నారు. మరి ఇంత ఫాస్ట్ బిట్ ఇస్తారని నేను అనుకోలే. ఓకే ఆయనకి ఏంటంటే నేను ఏదైనా రాస్తానని ప్రగాఢమైన విశ్వాసం కరుణాకరణ్. స్టిల్ ఇప్పుడు కూడా ఓకే. ఎలాంటి పాట ఇచ్చినా రాసేస్తారు. రాత్రి రాయమంటే రాత్రి కూడా రాసి ఇచ్చేయగలడు నేను. ఉమ్, పక్కన కూర్చొని కూడా పాట రాయించుకోవచ్చు రవికిరణ్ అంటాడు ఆయన. నాలో నచ్చింది ఏంటంటే శబ్దం అర్థం రెండు పర్ఫెక్ట్ గా ఉంటాయి మీకు. ఓకే, శబ్దం ఉంటుంది, అర్థం 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 ఉంటుంది కూడా ఉంటుంది. సౌండింగ్ రెండు మీనింగ్ రెండు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. ఎక్కడ ఏ మాట తీసేయడానికి వీలు కుదరన్నట్టుగా రాసిస్తా పాట. ఈ లైన్ తీసేయండి, మాట తీసేయండి అనడానికి అవకాశం ఉండదు. ఓకే. ఉండదండి, అసలు ఛాన్స్ ఉండదు అక్కడ. ఉమ్, అంటే కన్స్ట్రక్షన్ సైడ్ లో ఇప్పుడు నేను యాజ్ సివిల్ ఇంజనీర్ గా చెప్పాలంటే మనం బ్రిక్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. అవును, ఒక లైన్ బ్రిక్ వర్క్ లాగేసి గోడ ఉంటుందా? ఉండదు. ఉండదు కదా. Hmm. సో అలానే కడతాం మట్టానికి పెట్టి అది. అలాగే ఉంటాయి మిగతాయి కూడా. అదే వే అనమాట. ఇక్కడ కూడా ఏది లైన్ ఏ వర్డ్ తీసేయడానికి అవకాశం ఉండకుండానే ఉంటది ఎప్పుడు. ఓకే, దీనికి తీసి- దానికి లింక్ ఉమ్. ఉంటది. అంతే. ఓకే ఓకే. సో అలాగ వచ్చిన పాట ఇచ్చారా, ఏదో చేశాను మొత్తానికి ప్రయోగం లాగా. ఉమ్, సరే కానీ కొంచెం బాగుందండి, మాసిగా very- రాయాలనుకున్నాను నేను. ఉమ్, ఎందుకంటే తను హీరోకి వర్కౌట్ అవుతుంది కదా అని అనిపించి ఓకే. అందుకే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే అని రాశాను నేను. అవును, చిరత కన్నుల వాడే చిలిపి చిన్నోడే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే. ఓకే ఓకే. ఏమన్నా అరవింద్ గారు వీళ్ళందరూ అందరూ విన్నారు. బన్నీవాసు అందరూ విన్నారు. ఓకే ఓకే ఓకే. అంటే హీరోకి అందరికి ఇంకా ఉమ్, నచ్చేసానండి బాగా నేను అప్పటికే. ఓకే. ఫ్లోలో ఉన్నాను కదా అవును. ఆల్రెడీ.